Hello dear learners, welcome to our mathematics channel. 10th class mathematics chapter progressions లో ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 6.2లోని సెకండ్ పార్ట్. సో దీనిలో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనకి ఉన్నాయి. సో వీటిని మనం ఎప్పట్లా తెలుగు వర్ణంతో సాల్వ్ చేద్దాం. ఈ వీడియోలో కవర్ చేయబోయే టాపిక్ డీటెయిల్స్ని ఒకసారి మనం చూద్దాం. సో ప్రాబ్లమ్స్ చేయడానికి ముందు ఎప్పట్లాగే ప్రీవియస్ మెయిన్ కాన్సెప్ట్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి సంబంధించి గుర్తు చేసుకోవాల్సిన మెయిన్ కాన్సెప్ట్స్ ఒకసారి బ్రీఫ్గా గుర్తు తెచ్చుకున్న తర్వాత 6.2 ఎక్సర్సైజ్లో దీనికి ముందు వీడియోలో మీకు థర్డ్ ప్రాబ్లం వరకు సాల్వ్ చేశాం కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్స్ 4 to 10ని తీసుకుని సెకండ్ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాం. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు దీనికి ముందు టాపిక్స్ కొన్ని ఇతర చాప్టర్స్ లింక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా ఛానల్ని ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేయని వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్తో వీడియోని ప్రారంభించండి. సో మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ ఫార్మ్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, బికాజ్ ఇప్పుడు మనం చేయబోయే ప్రాబ్లమ్స్ అన్ని ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ రిలేటెడ్. ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందో జస్ట్ ఈ లైన్ అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. ఫస్ట్ టర్మ్ ఏ. సో కామన్ డిఫరెన్స్ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటేనే ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్లో ప్రతి రెండు టర్మ్స్ మధ్య కూడా కన్సిక్యూటివ్ టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ఒకేలా ఉండాలి. ఆ డిఫరెన్స్ డి అనుకుంటే ఏతో స్టార్ట్ అయితే టర్మ్, నెక్స్ట్ ఏ ప్లస్ డి, నెక్స్ట్ ఇంకొకటి యాడ్ అయ్యి ఏ ప్లస్ 2d, నెక్స్ట్ ప్లస్ డి ఇంకొకటి యాడ్ అయితే ఏ ప్లస్ 3d, ఈ విధంగా వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్కి డీలు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ద nth టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ, ఎప్పుడైనా ఏఎన్ వాల్యూ మనకు కావాల్సి వస్తే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈ రూపంలో మనం రాయొచ్చు. అంటే ఎన్ని పదాలు మనకు కావాలంటే, ఎన్నో పదం కావాలంటే అంతకంటే ఒకటి తక్కువ డీలు మల్టిప్లై చేసి ఆ వచ్చిన దాన్ని ఫస్ట్ టర్మ్కి యాడ్ చేస్తే సరిపోతుంది. దీనికి మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూసినప్పటికీ ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ రాయమంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 4తో స్టార్ట్ చేసి ఒక 3 యాడ్ చేసుకుంటూ ఈ విధంగా రాశాను. అంటే ఇక్కడ ఏ అంటే 4 అని చెప్పొచ్చు ఫస్ట్ టర్ము. ఈ డి అనేది ఏమిటి అంటే ఇక్కడ మనం 4కి ఎంత యాడ్ చేస్తే 7 వచ్చిందో ఆ 3 అనేటువంటి నెంబర్నే కామన్ డిఫరెన్స్ డి అంటాం. సో 7 + 3 10, 10 + 3 13. అంటే ఇక్కడ 4 ఫస్ట్ టర్మ్ అనుకుంటే 4కి ఒక 3 కలిపాం, ఇక్కడ 4కి 2 3s కలిపాం, ఇక్కడ 4కి 3 3s కలిపాం. ఇలా ఎన్నో పదం కావాలన్నా కూడా మనం 4 అనే నెంబర్కి మనం సపోజ్ 10th టర్మ్ కావాలంటే 9 3s మనం యాడ్ చేయాలి. ఈ విధంగా nth టర్మ్ కావాలంటే n-1 డీలు యాడ్ చేయాలి. ఒకవేళ ఇదే కనుక లాస్ట్ టర్మ్ అయి ఉంటే ఆ ఏఎన్ని ఎల్తో కూడా మనం సూచిస్తాం. సో ఈ కాన్సెప్ట్ ఆధారంగా ఇప్పుడు మనం చేయబోయే ప్రాబ్లమ్స్ అన్ని డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లంలోకి ఇప్పుడు మనం వెళ్దాం. సో ఎక్సర్సైజ్ 6.2లో ఈ వీడియోలోని స్టార్టింగ్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం. బికాజ్ లాస్ట్ వీడియోలో ఇంతకు ముందే చెప్పాం థర్డ్ ప్రాబ్లం వరకు ఉన్నటువంటి 12 ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసాం రోమన్ నెంబర్స్తో సహా. సో నెక్స్ట్ సింగిల్గా ఇచ్చినటువంటి ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 3, 8, 13 and 18 and so on is 78. సో క్వశ్చన్ చాలా బ్రీఫ్గా ఉంచండి. ఒక ఏపీ ఇవ్వడం జరిగింది, ఇదంతా ప్రోగ్రెషన్. విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ, ఇందులో ఎన్నవ పదం 78కి సమానం అవుతుంది. అంటే ఇలా రాసుకుంటూ వెళ్తే ఎక్కడో చోట 78 వస్తుంది అనమాట. ఆ 78 నెంబర్ ఆఫ్ టర్మ్స్లో ఎన్నోదో మనం చెప్పాలి. అంటే ఇక్కడ ఎన్ అనే వాల్యూ మనకు తెలియదు, రిమైనింగ్ అంతా మనకు తెలుసు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ముందుగా మనం ఏం చేయాలి, గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ముందుగా మనం తీసుకుందాం. సో గివెన్ ఏపీ 3, 8, 13, 8 and so on. So already mentioned it is an AP. So we don't need to check. ఇక్కడ వీటి మధ్య గ్యాప్ సమానంగా ఉందని జస్ట్ ఓవరాల్గా అబ్జర్వ్ చేయడం ద్వారా మనం గమనించవచ్చు. అయితే ఆ గ్యాప్నే కామన్ డిఫరెన్స్ అంటారు కాబట్టి మనకి ఏ విధమైన సొల్యూషన్ మనకి రాబట్టాలన్నా ఏ అండ్ డి అనేవి మెయిన్ కాబట్టి చూడంగానే మనం రాసుకోవాల్సినవి ఫస్ట్ టర్మ్. ఇప్పుడు ఈ ఏపీలో మొట్టమొదటి పదం ఏది, దాన్ని ఏతో రిప్రజెంట్ చేస్తాం. సో ఫస్ట్ టర్మ్ ఏ = 3 అండ్ కామన్ డిఫరెన్స్. సో మొట్టమొదటి ఈ రెండు వాల్యూస్ మనకి ఏ ప్రాబ్లం చేయాలన్న అవసరం. కామన్ డిఫరెన్స్ డి అంటే A2 - A1 అని మనకు తెలిసింది. సో సెకండ్ టర్మ్కి ఫస్ట్ టర్మ్కి మధ్య డిఫరెన్స్నే మనం కామన్ డిఫరెన్స్గా తీసుకోవచ్చు, బికాజ్ అన్ని టర్మ్స్కి కూడా అదే డిఫరెన్స్ మెయింటైన్ అవుతుంది కాబట్టి. సో ఈ ప్రాబ్లంలో డి వాల్యూ 8 - 3, సో ఇట్ ఈస్ 5, బికాజ్ 8 - 3 is 5 and 13 - 8 is also 5, 18 - 13 is also 5. సో ఏ అండ్ డి వాల్యూస్ రాసాం. ఇప్పుడు ఈ 78 అబ్జర్వ్ చేస్తే ఈ సిరీస్లో ఒక పర్టికులర్ టర్మ్ 78 అంటున్నాం. అంటే 78th టర్మ్ మనకు కావాల్సింది కాదు, ఇక్కడ ఎన్నో టర్మ్ 78 అవుతుందో కావాలి కాబట్టి జనరల్గా ఆ ఎన్నో పదం అనే దాన్ని ఎన్గా మనం తీసుకుంటే ఆ nth టర్మ్ లెట్ ఏఎన్ అంటే nth టర్మ్ని మనం 78కి ఈక్వల్గా తీసుకుందాం. బట్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏఎన్, ఆల్రెడీ మనం ఇప్పుడే గుర్తు చేసుకున్నాం. ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏఎన్ nth టర్మ్ రాయడం అంటే
జస్ట్ ఏ అండ్ డిని బేస్ చేసుకుని రాయొచ్చు. సో ఏఎన్ మీన్స్ ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 78 అవ్వాలి. అంటే ఇది 78కి ఈక్వల్ అయ్యే విధంగా ఎగ్జిస్ట్ అయ్యే n వాల్యూని మనం కనుక్కోవాల్సి ఉంది. ఏ అండ్ డీలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి అవి సబ్స్టిట్యూట్ చేస్తే n ఎంతైతే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో మనకు తెలుస్తుంది. సో ఏ ప్లేస్లో 3. సో నెక్స్ట్ స్టెప్ 3 ప్లస్ n అన్నౌన్ వాల్యూ ప్రెసెంట్ n మైనస్ 1 ఇంటూ డి ప్లేస్లో 5 ఈజ్ ఈక్వల్ టు 78. సో ఇందులోంచి n కనుక్కోవాలంటే ఎప్పటిలాగే మనం n ఉన్న టర్మ్స్ పక్కన పెట్టి ముందు n లేని ఈ సెపరేట్ టర్మ్ 3ని ముందుగా ఇక్కడి నుంచి ఎలిమినేట్ చేద్దాం. రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే n మైనస్ 1 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 78 minus 3. But 78 minus 3 is actually 75. సో ఇటు 3 ఇటు వస్తే -3 అయింది. ఇక ఈ టర్మ్స్లో మనం 5తో మల్టిప్లై చేయొచ్చు లేదా డైరెక్ట్గా n కావాలి కాబట్టి ఈ n లేకుండా మళ్ళీ ఇంటూలో సపరేట్గా ఉన్న 5ని ఇటువైపు పంపించేస్తే ఇప్పుడు ఈ 5ని ఈ వైపుకి మనం షిఫ్ట్ చేస్తున్నాం చూడండి. సో నెక్స్ట్ స్టెప్లో n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 75 బై 5 అవుతుంది. బట్ 5 75లో క్యాన్సిల్ అవుతుంది. టోటల్ 15 టైమ్స్ చూడండి. ఇక నెక్స్ట్ ఉన్నటువంటి ఆ పక్కన -1 కూడా మనం రైట్ సైడ్కి దీన్ని కూడా షిఫ్ట్ చేసినట్లయితే n ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ 1. సో ఇట్ ఈస్ 16. అంటే చూడండి ఈ వాల్యూ మొత్తం 78కి ఈక్వల్ అవ్వాలంటే n వాల్యూ 16 అవ్వాలి. సో విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ అంటే 16th టర్మ్ ఆఫ్ ద ఏపీ అని మనం రాయొచ్చు. దేర్ ఫోర్ లాస్ట్ ఆ కంక్లూజన్ రాసేటప్పుడు ఆ క్వశ్చన్లో లాగా దేర్ ఫోర్ 16th టర్మ్ ఆఫ్ ద ఏపీ ఈజ్ 78 అని మనం చెప్పొచ్చు. అంటే ఈ విధంగా టర్మ్స్ అన్ని రాసుకుంటూ వెళ్తే 16వ ప్లేస్లో మనకి 78 వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ 4 పదాల తర్వాత 5 నుంచి 15 పదాలు రాయకుండానే మనం చెప్పగలిగాం. దేని ద్వారా అంటే ఏఎన్ అనేటువంటి ఒక్క కాన్సెప్ట్ ద్వారా. సో ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అనేటువంటి ఈ ఒక్క కాన్సెప్ట్ మనకి ఎంత ముఖ్యమైనదో ఇటువంటి ప్రాబ్లమ్స్లోనే మీకు తెలుస్తుంది. సో ఇది ప్రాబ్లం నెంబర్ 4. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 5. దీనిలో మళ్ళీ రోమన్ నెంబర్స్ 2 ఉన్నాయి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏపీస్. అంటే ఇక్కడ కూడా ఒక ఏపీ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవాలి. ఈ ఏపీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఎ ఫైనైట్ ఏపీ అని మనకు తెలుస్తుంది. బికాస్ ఒక 3 టర్మ్స్ ఇచ్చి అండ్ సో అని ఇచ్చాక లాస్ట్ టర్మ్ ఇవ్వడం జరిగింది. ఈ లాస్ట్ టర్మ్ ఎన్నోదైతే అన్ని టర్మ్స్ టోటల్గా ఉన్నట్లు కాబట్టి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ లాంటిదే, 4th ప్రాబ్లం లాంటిదే ఇదని చెప్పొచ్చు. బికాస్ టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ మనకు తెలియదు. సో ఇక్కడ మనం ముందుగా గివెన్ ఏపీ మళ్ళీ తీసుకుందాం. ఇది కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇట్ ఈస్ ఆల్రెడీ మెన్షన్. So we don't need to check it. 7, 13, 19 and so on. And the last term is 205. So here first term, we have to write first term and common difference. First term A is equal to 7. It is the first term. And next common difference. We have to identify common difference in each and every arithmetic progression. So D is equal to, as per formula, A2 minus A1. So here A2 is, the second term is 13. So in the place of A2 we can write 13 minus in the place of A1 we can write 7. So D is equal to 13 minus 7. So it is 6. So it is the common difference for each pair of successive terms. 13 minus 7 is 6. 19 minus 13 is also 6. We can notice that. Next, after A and D, the last term is 205. Last term means AN. Suppose let the number of terms of this AP. సో టోటల్గా ఈ ఏపీలో ఉన్నటువంటి మొత్తం పదాల సంఖ్యని మనం ఏమనుకుందాం, ఎన్గా తీసుకుందాం. ఎన్ టర్మ్స్ ఉన్నాయి అనుకుంటే లాస్ట్ టర్మ్ ఎన్నోదైతే అన్ని టర్మ్స్ మనకు ఉన్నట్లు కాబట్టి ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. అలాగే ఇది ఎంత టర్మ్ అనుకుంటే ఆ ఎంత టర్మే 205 అవుతుంది. కాబట్టి therefore మనకి గివెన్ ప్రకారం ఏముంది, లాస్ట్ టర్మ్ L is equal to లేదా AN is equal to 205. therefore nth టర్మ్ ఇది మనం రాయగలుగుతాం. nth టర్మ్ మీన్స్ లాస్ట్ టర్మ్. సో ఇట్ ఈస్ AN is equal to 205. ఇది ప్రాబ్లంలో ఇవ్వబడింది. లాస్ట్ టర్మ్నే nth టర్మ్గా ఇక్కడ తీసుకుంటాం. ఎందువల్లంటే టోటల్ టర్మ్స్ AN కాబట్టి. సో AN ఫార్ములాని మళ్ళీ అప్లై చేస్తే సరిపోతుంది. AN మీన్స్ A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి is equal to 205. సో దీనిలో A and D వాల్యూస్ మళ్ళీ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇన్ ద ప్లేస్ ఆఫ్ A we can write 7. సో 7 ప్లస్ n minus 1 into D place లో 6. So equal to 205. In the next step, we have to shift 7 from LHS to RHS because 7 is the separate term not corresponding to n. So n minus 1 into 6. n minus 1 into 6 is equal to 205
minus 7 because it is plus 7 here. So after shifting it becomes minus 7. 205 minus 7 equal to 198. In the next step we have to shift to 6 also. So n minus 1 equal to 198 by 6 because it is into 6 here. So 198 by 6. 6 table 198 మనం క్యాన్సిల్ చేసి చూస్తే 19 లో 3 times 3 6 are 18 వస్తుంది కనుక 1 మిగిలి మళ్ళీ 18 ఉంటుంది కాబట్టి it is also 3 times. So 198 by 6 equal to 33. Finally n is equal to 33 plus 1 because minus 1 is shifted from LHS to RHS. 33 plus 1 it is 34. So the number of terms of this AP we say that is n, but n equal to 34. Therefore find the number of terms అనేది క్వశ్చన్ కాబట్టి ఫైనల్ గా ఏం చెప్తే therefore number of terms in this AP. ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్న మొత్తం పదాల సంఖ్య ఎంత 34 అని మనం చెప్పొచ్చు. సో ఇది 34th టర్మ్ అని మనకు వచ్చింది. ఎంత టర్మ్ అని అనుకుంటే ఆ n వాల్యూ 34 వచ్చింది కనుక ఎన్ని టర్మ్స్ ఉంటే అక్కడతో ఇది ఎండ్ అయినప్పుడు కాబట్టి టోటల్లీ 34 టర్మ్స్ ని ఇక్కడ సిరీస్ లో రాసామని చెప్పొచ్చు. సేమ్ మోడల్లో ఇందులోనే రోమన్ నెంబర్ 2 ఇంకో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ నంబర్స్ మాత్రమే చేంజ్ ఉంటాయి చూడండి. సో 5 లోనే మనకి రోమన్ నెంబర్ 2 18 15 and half 13 and so on. Last term is minus 47. So the given AP. First మనం given arithmetic progression ఒకసారి తీసుకుందాం. 18, 15 and half 13 and so on, and the last term is minus 47. So we have to write first term. First term of this series, it is denoted by A. A is equal to 18. And next we have to write common difference. It is very important to identify any term or the relation. So common difference D is equal to, we also know that A2 minus A1. But what is the A2 in this series? A2 means second term, 15 and half. So 15 and half minus A1 means 18. Actually it is a mixed fraction. So mixed fraction గా ఉంచి కూడా దీన్ని కన్వర్ట్ చేయొచ్చు. అయినప్పటికీ మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా మారుస్తాం కనుక 15 and half means 15 plus half అని మనకు తెలుసు, మిడిల్ లో ప్లస్ ఉన్నట్టని. సో ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ 2 15s are 30 plus 1. సో టోటల్లీ మనకి ఇక్కడ ఉన్న వాల్యూ 31/2 అవుతుందని తెలిసిందే మైనస్ 18. మరి ఇక్కడ టోటల్ ఒక కామన్ డినామినేటర్ గా రాస్తే 2 కామన్ డినామినేటర్ గా మనం మార్చుకోవచ్చు. సో ఇక్కడ 31 క్రాస్ మల్టిప్లికేషన్ ప్రకారం ఫస్ట్ 31 వస్తుంది మైనస్ 2 18s are 36. ఫ్రాక్షన్ సబ్ట్రాక్షన్ ఎలా చేస్తున్నామో ఐడియా ఉన్న వాళ్ళకి ఇక్కడ తెలుస్తుంది. సో టోటల్లీ ఇట్ ఈస్ మైనస్ 5/2 అని చెప్పొచ్చు. సో 31/2 మైనస్ 18 అంటే మనం క్రాస్ మల్టిప్లై మెథడ్ ప్రకారం 31 1s are 13, 2 18s are 36. 31 minus 36 వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ 5. సో డి వాల్యూ అండ్ ఏ వాల్యూ ఆల్రెడీ మనం కనుక్కున్నాం. ఇక నెక్స్ట్ ఉన్నది మనకి లాస్ట్ టర్మ్. సో ఆ లాస్ట్ టర్మ్ మనకు తెలియాలంటే మళ్ళీ ఎప్పటిలాగే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ అనుకుంటే అదే విషయం ఇక్కడ రాస్తే లెట్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే టోటల్ పదాల సంఖ్య ఇన్ దిస్ ఏపీ, ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్న పదాల సంఖ్యని n గా తీసుకుంటే therefore given that an is equal to minus 47 because total terms ఏ n అయినప్పుడు లాస్ట్ టర్మే nth టర్మ్ అవుతుంది కనుక an అనేటువంటి రిలేషన్ తో మనకు వచ్చేటువంటి టర్మ్ ని మైనస్ 47 కి ఇక్కడ ఈక్వల్ చేయొచ్చు. సో an as per formula an means a plus n minus 1 into d equal to minus 47. సో ఏ డి వాల్యూస్ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో n ఒక్కటే ప్రస్తుతం మనకు తెలియదు, ఏ ప్లేస్ లో 18. సో 18 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి వాల్యూ మైనస్ 5/2. సో ఇంటూలో మళ్ళీ ఎంత రాయాలి మనం బ్రాకెట్లో మైనస్ 5/2 is equal to minus 47. First we have to shift this term 18 from LHS to RHS. So n minus 1 into minus 5/2 is equal to minus 47 minus 18. సో ఇక్కడ ప్లస్ 18 కాబట్టి ఇటువైపు రైట్ సైడ్ ఈ సెపరేట్ టర్మ్ షిఫ్ట్ చేయడం వల్ల మైనస్ 18 అయింది. మరి రెండు నెగిటివ్ టర్మ్సే కాబట్టి మైనస్ మైనస్ రెండింటిని ఎడిషన్ చేయాలి కాబట్టి మైనస్ లోనే ఉంటుంది, ఎడిషన్ లో సింబల్ మారదు. బట్ 47 18 మనం యాడ్ చేస్తే వచ్చేది 65. సో ఇట్ ఈస్ మైనస్ 65. we have to find n. సో ఈ n బ్రాకెట్ లో ఉంది కనుక ఈ బ్రాకెట్ కి ఇంటూ లో ఉన్న వాల్యూస్ కూడా మనం అటువైపు ఎలిమినేట్ చేస్తే ముందుగా ఈ బై లో ఉన్న 2 ఇటు వస్తే ఇంటూ అవుతుందని తెలిసిందే. సో n మైనస్ 1 ఇంటూ
-5 ఈజ్ ఈక్వల్ టు -65 ఇంటూ 2గా మనం చెప్పొచ్చు. బై 2 ఇటు వెళ్తే ఇంటూ. అలాగే ఇంటూలో ఉన్నటువంటి -5 ఇంటూలో ఉంది మొత్తం ఈ బ్రాకెట్కి. సో ఇంటూ టర్మ్ ఇటు పంపిస్తే బై అవుతుంది కనుక ఇది ఇలాగే ఉంచి మనం బై చేస్తే ఇక్కడ మల్టిప్లికేషన్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఇది ఇంకా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి n-1 ఈజ్ ఈక్వల్ టు -65 ఇంటూ 2 బై -5. బికాజ్ ఇక్కడ -5 అయినప్పటికీ అది ఈ టోటల్ టర్మ్ని ఇంటూ చేస్తుంది కాబట్టి ఇంటూ చేసే టర్మ్ ఇది మారినప్పుడు బైలోకి వస్తుంది. మైనస్ బై మైనస్ కూడా ఉండటం వల్ల ఇక్కడ సింబల్స్ ప్లస్గా మారడంతో పాటు 5 టేబుల్ 65లో టోటల్లీ 13 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో n-1 వాల్యూ మనకి ఎంత వచ్చింది ఇప్పుడు రైట్ సైడ్ చూస్తే 13 2s అక్కడ రిమైనింగ్ ఉన్నాయి కాబట్టి 13 2s are 26. ఇప్పుడు ఈ -1 కూడా ఇటు పంపిస్తే n ఈక్వల్ టు 26 ప్లస్ 1, సో ఇట్ ఈస్ 27. Therefore, number of terms of this AP, ఈ ఏపీలో ఉన్నటువంటి పదాల సంఖ్య మొత్తం ఎంత అంటే 27 అని మనం చెప్పొచ్చు. సో ఇది 5లో ఉన్నటువంటి సెకండ్ ప్రాబ్లం. సో 5లో ఇచ్చిన రెండు మనకు కంప్లీట్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లం 6 ఇప్పుడు చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 6, చెక్ whether -150 is a term of the AP 11, 8, 5, 2 and so on. సో ఎగ్జాంపుల్స్లో కూడా ఇటువంటి ప్రాబ్లం మనం ఒకటి చేస్తాం. ఈ ఏపీలో మనకి ఇచ్చినటువంటి ఈ ఏపీలో -150 ఒక పదం అవుతుందా అనేది చెక్ చేయాలి. అంటే ఏదో ఒక nth ప్లేస్లో ఇది -150 వచ్చే అవకాశం ఉందా లేదా. n వాల్యూ మనం కనుక్కోగలిగితే అలాంటి ఒక న్యాచురల్ నెంబర్ మనం కనుక్కోగలిగితే, ఎందుకంటే పదాల సంఖ్య ఎప్పుడు న్యాచురల్ నెంబర్స్లో ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా చెప్తాం తప్ప డెసిమల్స్లో ఫ్రాక్షన్స్లో ఉండదు. కాబట్టి మనం n వాల్యూ ఇది ఈక్వల్ అయ్యేలాగా -150కి ఐడెంటిఫై చేయగలిగితే అది ఒక టర్మ్ అని చెప్తాం, లేకపోతే కాదని చెప్తాం. ముందుగా ఇక్కడ కూడా ఏం చేయాలి, గివెన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ మనం యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవచ్చు. సో గివెన్ ఏపీ 11, 8, 5, 2 అండ్ సో ఆన్. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై ది ఫస్ట్ టర్మ్. మనకి ఈ రెండు ఎక్కడి నుంచే తెలుస్తున్నాయి కనుక ఫస్ట్ టర్మ్ a ఈజ్ ఈక్వల్ టు 11 అండ్ కామన్ డిఫరెన్స్ ఒక సిరీస్ ఒక అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఎప్పుడైతే మనకి అసలు అట్లీస్ట్ 3 టర్మ్స్ ఇవ్వబడతాయో మనం ఈ రెండింటిని ఈజీగా చెప్పొచ్చు. సో d వాల్యూ యాజ్ పర్ ఫార్ములా a2 minus a1. సో హియర్ a2 వాల్యూ 8. సో 8 minus 11. 8 minus 11 is -3. సో ఫస్ట్ టర్మ్ ఈజ్ 11 అండ్ కామన్ డిఫరెన్స్ ఈజ్ -3. అంటే 11తో స్టార్ట్ అయ్యి 3 సబ్ట్రాక్ట్ చేస్తూ వెళ్తున్నామని చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎక్కడైనా -150 వస్తుందా అనేది మనం చెక్ చేయాల్సి ఉంది. మరి అది చెక్ చేయడం కోసం మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒకవేళ ఏదైనా nకి -150 అయ్యే అవకాశం ఉందేమో చెప్పడం కోసం ఇక్కడ రాసుకుందాం. లెట్ us take ఫర్ సమ్ వాల్యూ ఆఫ్ n, అంటే n అనేటువంటి ఏదైనా ఒక వాల్యూకి ఫర్ సమ్ వాల్యూ ఆఫ్ n an is equal to -150. బికాజ్ మనకి ప్రాబ్లంలో -150 ఇచ్చాడు కాబట్టి ఏదైనా ఒక వాల్యూకి n బదులు ఏదైనా ఒక వాల్యూ తీసుకుంటే అది -150కి ఈక్వల్ అవుతుందేమో అనుకుందాం. సో ఇక్కడ ఎనీ వాల్యూ అంటే n అనేది నెంబర్ ఆఫ్ టర్మ్ కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఇంటీజర్, అది కూడా పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలన్న కండిషన్ మనకు తెలుసు. సో ఇప్పుడు an ఈక్వల్ టు -150. సో an ఫార్ములా ఏమిటి, యాజ్ పర్ రూల్ మనకి a ప్లస్ n-1 ఇంటూ d. ఇప్పటి వరకు మనం చేసింది కూడా ఇదే మోడల్తో చూడండి. ఇది లాస్ట్ టర్మ్ ఇస్తే n కనుక్కుంటున్నాం, అలాగే ఇది ఎక్కడుందో తెలియదు బట్ ఒకవేళ ఉంటుందా లేదా చెక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దీన్ని అసలు ముందు సమానం చేసి చూసాం. ఏ డీల ప్లేస్లో మనకు వచ్చినవి రాస్తే ఏ అంటే 11, n వాల్యూ అన్నాం ఇంటూ d ప్లేస్లో -3 is equal to -150. సో ఫస్ట్ we have to shift 11 from here. So n-1 into -3 is equal to -150 plus 11 ఇటు వస్తే -11. సో ఇట్ ఈస్ -161 అని చెప్పొచ్చు. అంతే కదా, ఇక్కడ 150, 11 రెండు నెగిటివ్ కాబట్టి 2 నెగిటివ్ టర్మ్స్ మనం యాడ్ చేయాలి కనుక మల్టిప్లికేషన్ లేనప్పుడు మైనస్ ఎడిషన్ చేస్తే మళ్ళీ మైనస్ అవుతుంది, కానీ ఇక్కడ చేయాల్సింది ఎడిషన్. సో 161. సో ఇప్పుడు ఇంటూలో ఉన్న -3ని బైలోకి పంపిస్తే సో ఇక్కడ ఏమవుతుంది, n-1 is equal to -161 by -3. చూసారు కదా, ఇక్కడ మైనస్ బై మైనస్ క్యాన్సిల్ 161/3 మనకు వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ 3 టేబుల్ కరెక్ట్గా క్యాన్సిల్ అవుతుందా అంటే ఇది మీరు అబ్జర్వ్ చేయండి, టోటల్ బట్టి చెప్పొచ్చు ఇది అవ్వదు. సో ఈ -1 కూడా రేపు షిఫ్ట్ చేద్దాం బికాజ్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 161/3 ప్లస్ 1 బికాజ్ -1 ఇటు వస్తే +1 అవుతుంది. ఈ రెండు ఫ్రాక్షన్స్ యాడ్ చేసి ఒకే ఫ్రాక్షన్గా మార్చాలంటే కామన్ డినామినేటర్గా 3ని తీసుకోవచ్చు కనుక 3
యాజ్ ఇట్ ఈస్గా ఉంది కాబట్టి 161 ప్లస్ దీన్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి కాబట్టి ఇక్కడ 3 వస్తుంది. సో టోటల్లీ 164/3. మరి 164/3 మనం డివైడ్ చేస్తే 16లో 3 5 టైమ్స్, మళ్ళీ 14 మిగిలింది 4 టైమ్స్. సో పాయింట్ వస్తుంది 54 టైమ్స్ క్యాన్సిల్ అయ్యాక కూడా మనకి 2 మిగిలిపోయింది, 20 అయింది. 20 అయిందంటే ఈ 3 6 టైమ్స్ అలా క్యాన్సిల్ అవుతుంది. సో అలా 6 వస్తూనే ఉంటుంది. అంటే డెసిమల్ పార్ట్లో ఇది వచ్చింది, అది కూడా నెవర్ ఎండింగ్ డెసిమల్ అనమాట. సో ఎనీహౌ ఇప్పుడు వచ్చిన n మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ డస్ నాట్ బిలాంగ్స్ టు n అని చెప్పొచ్చు. మొత్తానికి ఇది న్యాచురల్ నెంబర్ కాదు. ఇక్కడ న్యాచురల్ నెంబర్ని ఎందుకు మెన్షన్ చేసాం? ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ షుడ్ ఆల్వేస్ బిలాంగ్స్ టు ఏ న్యాచురల్ నెంబర్. ఒక ఏపీలో ఎన్ని పదాలు ఉంటాయి లేదా ఎన్నో పదం అవుతుందనే సంఖ్య ఎప్పుడు కూడా న్యాచురల్ నెంబర్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా ఉండాలి తప్ప 54.6 బార్త్ టర్మ్ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ మనం రాయాల్సింది ఏమిటి? బట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, మనం ఎప్పుడైనా సరే నెంబర్ ఆఫ్ టర్మ్స్ తీసుకున్నప్పుడు షుడ్ ఆల్వేస్ బి ఏ న్యాచురల్ నెంబర్. మరి ఇది న్యాచురల్ నెంబర్గా లేదు కాబట్టి అంటే ఇలాంటి అవకాశం ఈ ప్రోగ్రెషన్లో లేదు అని అర్థం. మరి న్యాచురల్ నెంబర్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్ అవ్వాలి, కానీ ఇక్కడ న్యాచురల్ నెంబర్ కాని వాల్యూ వచ్చింది కనుక ఇప్పుడు -150 ఒక టర్మ్ అవుతుందా ఎప్పటికైనా ఇది ఇలా రాసుకుంటూ వెళ్తే? అంటే ఎప్పటికీ కాదని అర్థం. దేర్ ఫోర్ ఫైనల్గా ఏం రాస్తాం? -150 ఈజ్ నాట్ ఏ టర్మ్. ఇది అసలు ఎట్టి పరిస్థితిలో ఒక పదం అవ్వదు. దేనికి? ఆఫ్ ద గివెన్ ఏపీ. అంటే మనకి ఇచ్చినటువంటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో -150 ఎప్పటికీ రాదు. ఎందుకంటే అది వచ్చేలా ఉంటుంటే ఈ రిలేషన్ ప్రకారం n వాల్యూ ఒక పర్టికులర్ టర్మ్ వాల్యూ వచ్చి ఉండాలి, ఒక పాజిటివ్ ఇంటీజర్ అంటే న్యాచురల్ నెంబర్ వచ్చి ఉండాలి, కానీ అలా రాలేదు కాబట్టి ఇది దీనికి సరిపోదని మనం చెప్పొచ్చు. సో ఇది మనకి ప్రాబ్లం నెంబర్ 6. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7 ఇప్పుడు మనం చూద్దాం. సో ఫైండ్ ద 31st term of an AP whose 11th term is 38 and the 16th term is 73. సో ఇక్కడ మీరు క్వశ్చన్ గమనిస్తే చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది కూడా. మనకి ఏవైనా రెండు టర్మ్స్ మనకి ప్రాబ్లంలో ఇస్తే దాన్ని బట్టి మరొక పదం ఎలా కనుక్కోవాలి అనేది ఈ ప్రాబ్లం ద్వారా మనం నేర్చుకుంటాం. సో వీ హ్యావ్ టు ఫైండ్ 31st term, బట్ వాట్ ఆర్ గివెన్? 11th term is 38 and the 16th term is 73. అంటే టోటల్ ఒక ఏపీలో 11వ పదం ఎంతో 16వ పదం ఎంతో ఇవ్వబడింది, 31వ పదం మనం కనుక్కోవాలి. అంటే ఇచ్చిన రెండు టర్మ్స్ ఆధారంగా మనం ఏ అండ్ టీ చెప్పాలి కాబట్టి అసలు ఫస్ట్ మనకి ఏపీలో కావాల్సింది ఏంటి? ఫస్ట్ కామన్ డిఫరెన్స్, ఈ రెండు కూడా. కాబట్టి అవి రెండు ప్రాబ్లంలో లేవు కనుక ముందు మనం ఎలా స్టార్ట్ చేయాలి ప్రాబ్లమ్ని? లెట్ ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద ఏపీ, మనకి ఇచ్చినటువంటి ఏపీ యొక్క ఫస్ట్ టర్మ్ని ఏ అని తీసుకుంటాం. కామన్ డిఫరెన్స్, బికాజ్ ఏ పదాలు రాయాలన్నా మనకు కావాల్సింది ఈ రెండు టర్మ్సే కాబట్టి కామన్ డిఫరెన్స్ ఈక్వల్ టు డి. సో ఏ అండ్ డిలోనే మనం ప్రాబ్లం మొత్తం రాస్తాం కనుక ఫస్ట్ టర్మ్ ఏతో స్టార్ట్ అయిందా ఏపీ అనుకుంటున్నాం, కామన్ డిఫరెన్స్ డి అనుకుంటున్నాం. సో దీని ప్రకారం వారు ఇచ్చినటువంటి మనం కనుక్కోవాలనేది లాస్ట్లో మనకి ఇచ్చింది రెండు ఇన్ఫర్మేషన్స్. ఇక్కడ 11th టర్మ్ 38 అనేది ఒక కాన్సెప్ట్ అయితే 16th టర్మ్ 73 అనేది ఒక కాన్సెప్ట్. సో ఏదైనా ఒక పదం టర్మ్ మనం ఎన్నోదో రాయాలంటే ఫస్ట్ మనం దేన్ని అప్లై చేయాలి? ఏఎన్ అనే దాని ఫార్ములా. ఏఎన్ మీన్స్ ఏ ప్లస్ n-1 ఇంటూ డి. బట్ హియర్ ఇక్కడ గివెన్ కింద ప్రకారం ఏమిటి? A11 అనేది ఇవ్వబడింది, బికాస్ 11th టర్మ్ మనకి ఇవ్వబడింది. 11th టర్మ్ ఈజ్ 38. సో A11 ఈజ్ 38 అనే దాన్ని బట్టి మనకు ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ ఏ ప్లస్ ఎన్ ప్లేస్లో 11 రాసుకుంటే ఏడీలు ప్లేస్లో ఏడీలే ఉంటాయి, కానీ ఎన్ ప్లేస్లో 11 రాస్తే 38కి ఈక్వల్ అవ్వాలి కనుక మరి ఏం చేస్తాం? ఎన్ ఉన్న చోట 11 రాసుకుంటాం. దేర్ ఫోర్ ఏ ప్లస్ 11 - 1 ఇంటూ డి is equal to 38. So a plus 10d is equal to 38. This is the first equation. In the same way, 16th term is 73. 16th term means a 60. 16th term is 73. So in the place of n we have to write 16. Therefore a plus 16 minus 1 into d is equal to 73. So a plus 15d is equal to 73. It is the second equation. So for solving these both equations, equation 1 and 2, let us use elimination method. Already pair of linear equations in two variables chapter లో మనం చెప్పుకుంటాం. ఇక్కడ a d లో రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి, అది కూడా సేమ్
ఒక టర్మ్ ఈక్వల్గా ఉంది ఏ అంటే ఈ ఈక్వేషన్స్ ఒక దాంట్లో నుంచి ఒకటి తీసివేయడం ద్వారా ఖచ్చితంగా మనకి ఏ వాల్యూ ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ అని మనం చెప్పొచ్చు. సో బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ ఈ రెండిట్లోంచి ఒక వేరియబుల్ని ఎలిమినేషన్ చేసే మెథడ్ మనం యూజ్ చేయడం ద్వారా ఎలిమినేషన్ మెథడ్ ఫర్ ఈక్వేషన్స్ 1 and 2 ఈ 1 and 2లకి ఎలిమినేషన్ మెథడ్ని మనం యూజ్ చేయడం ద్వారా ఏమని రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈక్వేషన్ నుంచి ఒకటి మైనస్ చేస్తాం కనుక పెద్దగా ఉన్న ఈక్వేషన్ ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ని పైన రాసుకుంటున్నాం. సో సెకండ్ ఈక్వేషన్ మళ్ళీ రీరైట్ చేస్తున్నాం. a ప్లస్ 15d ఈజ్ ఈక్వల్ టు 73. సేమ్ దాని కింద ఫస్ట్ ఈక్వేషన్ దేని కింద అది కరస్పాండింగ్ టర్మ్ వచ్చేలా రాసుకుంటున్నాం. a ప్లస్ 10d ఈజ్ ఈక్వల్ టు 38. So for eliminating the values of a, we have to subtract first equation from the second equation. So a cancel అవ్వాలంటే ఫస్ట్ ఈక్వేషన్ మొత్తాన్ని మైనస్ చేయాలి. అంటే దీనిలో ఉన్నటువంటి ఆల్ టర్మ్స్ ఇటువైపు ఉన్న రెండు ఈ ఒకటి 3 టర్మ్స్ కూడా సింబల్స్ మారుతాయి కాబట్టి ఇప్పుడు a మైనస్గా మారింది, 10d మైనస్ అయింది, 38 మైనస్ చేస్తున్నాం. సో a మైనస్ a క్యాన్సిల్ అయిపోయాయి. 15d మైనస్ 10d మనం చేసినట్లయితే వచ్చేది 5d. అండ్ ఆల్సో 73 మైనస్ 38, 73లో 38 మైనస్ చేయాలి, ప్లస్ టర్మ్ హయ్యర్గా ఉంది. సో 13లోంచి 8, ఇక్కడ 5, ఇక్కడ 6లోంచి 3. సో టోటల్లీ 5d ఈక్వల్ టు 35 అనే ఒక సింపుల్ ఈక్వేషన్ మనకు వచ్చింది చూడండి. సో d వాల్యూ మనం దీని నుంచి ఐడెంటిఫై చేయొచ్చు. 5d ఈక్వల్ టు 35. హౌ మెనీ 5s ఆర్ 35? 5 7s ఆర్ 35 అని మనం చెప్పొచ్చు. సో హియర్ d ఈజ్ ఈక్వల్ టు 35/5. సో 5 35లో 7 టైమ్స్. సో d ఈజ్ ఈక్వల్ టు 7 అని మనకు ఎప్పుడైతే వచ్చిందో ఒక వాల్యూ వచ్చిన తర్వాత ఈ రెండు ఈక్వేషన్స్లో ఏ ఒక్క చోట మనం సబ్స్టిట్యూట్ చేసినా రెండో వాల్యూ వస్తుంది. ఇప్పుడు d బదులు 7ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తాం, ఎలిమినేషన్ ప్రాసెస్ ప్రకారం సబ్స్టిట్యూట్ d ఈజ్ ఈక్వల్ టు 7 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఆ రెండు ఈక్వేషన్లో ఏదో ఒక చోట మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఫస్ట్ ఈక్వేషన్లో d అని ఉన్న ప్లేస్లో ఇప్పుడు 7 రాయాలి. ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్ ఏమనుంది, a ప్లస్ 10d అని ఉంది. సో a ప్లస్ 10 ఇంటూ d ప్లస్లో 7 ఈజ్ ఈక్వల్ టు 38 అని మనకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ 10d అంటే 10 7s చేయాల్సి కనుక 10 ఇంటూ 7 ఎంత, 70. సో నెక్స్ట్ స్టెప్లో a ప్లస్ 70 ఈజ్ ఈక్వల్ టు 38. సో టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a వీ హ్యావ్ టు షిఫ్ట్ ప్లస్ 70 ఫ్రమ్ LHS టు RHS. సో a ఈజ్ ఈక్వల్ టు 38 మైనస్ 70. సో ఇక్కడ మైనస్ వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రెండు ఆపోజిట్ సింబల్స్లో మైనస్ మనం సబ్ట్రాక్షన్ చేయాలి, బట్ మైనస్ రిజల్ట్గా రాయాలి. 70లో 38 కనుక మనం మైనస్ చేసినట్లయితే వచ్చేదంట 32. సో ఏ వాల్యూ మైనస్ 32. ఇప్పుడు చూడండి మనకి రెండు విషయాలు తెలిసాయి అనమాట. డి వాల్యూ 7 అని, ఏ వాల్యూ మైనస్ 32 అని ఆల్రెడీ ప్రాబ్లంలో మనకు వచ్చింది. బట్ వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్, ఫైండ్ ద 31st టర్మ్. ఇక ఏ అండ్ డి మనకు తెలిసిన తర్వాత ఏ పదాన్నైనా ఎన్ని పదాలైనా మనం కనుక్కోవచ్చు. బట్ వీ హ్యావ్ టు ఫైండ్ 31st టర్మ్. సో మనం అది ఇక్కడ రాస్తున్నాం. సో 31st టర్మ్, 31st టర్మ్ మీన్స్ A31 అని మనం దాన్ని చూపించవచ్చు. సో A31 యాజ్ పర్ ఫార్ములా an అంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి కాబట్టి A31 అంటే a ప్లస్ 31 మైనస్ 1 ఇంటూ డి. అంతే కదా, 31వ పదం కావాలంటే 30 డీలు మనం కలుపుకోవాలి. సో ఇప్పుడు మనకి a అండ్ d రెండు తెలుసు. సో a ప్లస్లో వి కెన్ రైట్ మైనస్ 32 ప్లస్ ఈ బ్రాకెట్ 31 మైనస్ 1 వాల్యూ 30 ఇంటూ d వాల్యూ ఈజ్ 7. సో ఇంటూ 7. సో మైనస్ 32 ప్లస్ 30 ఇంటూ 7. ముందు 7 30s మనం చేయాలి. 7 3s ఆర్ 21 కాబట్టి 7 30s ఆర్ 210 అని చెప్పొచ్చు. సో ఫైనల్గా మనకి ప్లస్ టర్మ్ మిగులుతుందని చెప్పొచ్చు. 210లోంచి 32 మైనస్ చేయాలి. సో లాస్ట్ 10లోంచి 2 మైనస్ చేస్తే వచ్చేది 8. ఇక్కడ బారోయింగ్ ద్వారా అండ్ 20లోంచి 3 ఉంటుంది కాబట్టి ఇక్కడ రిమైనింగ్ మనకి 17 వస్తుంది. సో ఇట్ ఈస్ 178. therefore 31st టర్మ్ ఆఫ్ ద ఏపీ, మనకి ఇచ్చినటువంటి ఏపీ యొక్క 31st టర్మ్ ఎంత, చివరికి 178 అని చెప్పొచ్చు అనమాట. అంటే ఏదైతే మనకి 11th టర్మ్ 38 అవుతూ 16th టర్మ్ 73 రావాలంటే అందులో ఉండే 31st టర్మ్ చివరికి 178 రావాలి అని మనం చెప్పొచ్చు. సో దీంతో మనకి ప్రాబ్లం నెంబర్ 7 అనేది కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 8. If the third and the ninth terms of an AP are 4 and minus 8 respectively, which term of this AP is 0? సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో థర్డ్ అండ్ నైన్త్ టర్మ్స్, 3వ పదం 9వ పదం మనకి ఇవ్వబడ్డాయి. థర్డ్ టర్మ్ ఈజ్ 4
and the ninth term is minus 8. Then which term of this AP is 0? అంటే ఈ ప్రోగ్రెషన్ లో 0 ఎప్పుడు వస్తుంది, ఏ టర్మ్ లో వస్తుందో మనల్ని అడగడం జరిగింది. సో ముందుగా ఇక్కడ కూడా మనకి ఫస్ట్ టర్మ్ అనేది లేదు కాబట్టి కామన్ డిఫరెన్స్ కూడా లేదు కనుక ముందు ఇటువంటి ప్రాబ్లమ్స్ ని మనం ఎలా స్టార్ట్ చేస్తామంటే ఫస్ట్ టర్మ్ ని కామన్ డిఫరెన్స్ ని మనమే లెటర్స్ రూపంలో తీసుకుంటాం. సో దట్ ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద ఏపీ, మనకి ఇచ్చినటువంటి ఏపీ యొక్క ఫస్ట్ టర్మ్ ని మనం ఏమనుకుందాం ఏ, అండ్ కామన్ డిఫరెన్స్. సో మనకి ఏదైతే a2 మైనస్ a1 చేస్తే వస్తుందో ఆ కామన్ డిఫరెన్స్ d వాల్యూని మనం యాజ్ ఇట్ ఈస్ గా d గానే తీసుకుంటాం. సో కామన్ డిఫరెన్స్ కూడా మనకి ఇవ్వలేదు కాబట్టి కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు d. సో ఏ టర్మ్స్ రాయాలన్నా ఈ రెండే మనకి ఆధారం కాబట్టి ఫస్ట్ టర్మ్ని ఏ గాను కామన్ డిఫరెన్స్ d గాను తీసుకున్నాం. ఇప్పుడు థర్డ్ టర్మ్, నైన్త్ టర్మ్ ఇలాంటివి ఏవి రాయాలన్నా కూడా ఫస్ట్ మనకు అవగాహన ఉండాల్సింది ఏమిటి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఎనీ టర్మ్ అంటే మనకి nth టర్మ్ అనే రూపంలో మనం రాసేటువంటి ఫార్ములా an ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో మనకి ఎన్నో పదం కావాలంటే ఏకి అంతకంటే ఒకటి తక్కువ డీలు యాడ్ చేసుకోవాలి కాబట్టి థర్డ్ టర్మ్ కావాలన్నా నైన్త్ టర్మ్ కావాలన్నా కూడా ఇదే ఫార్ములా అప్లై అవుతుంది. బట్ వాటి రిజల్ట్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. థర్డ్ టర్మ్ ఈజ్ 4 అని, నైన్త్ టర్మ్ ఈజ్ -8 అని ఇవ్వబడ్డాయి. సో మనం గివెన్ దట్ అంటే ముందుగా మనకి ఇచ్చిన తీసుకుంటే గివెన్ దట్ a3 థర్డ్ టర్మ్ మీన్స్ a3 ఈజ్ ఈక్వల్ టు 4. చూడండి ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చిన థర్డ్ టర్మ్ వాల్యూ 4 అనే దాన్ని ఇక్కడ రాసాం. మరి a3 అనేది యాజ్ పర్ దిస్ ఫార్ములా n ప్లస్లో 3 ఉంటుంది కాబట్టి దీని నుంచి ఒక ఈక్వేషన్ మనకు వస్తుంది. a ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ d వాల్యూ 4 అవ్వాలి. సో a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 4 అనే ఒక రిలేషన్ మనకు వచ్చింది. దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 1 అని మనం నేమ్ ఇచ్చాం. సో థర్డ్ టర్మ్ వాల్యూ 4 అనే దాని ద్వారా మనం చెప్పగలిగిన రిలేషన్ a ప్లస్ 2d వాల్యూ 4 అని మనకు అర్థమైంది. ఇందులో ఏడీలు ఏంటనేది బిగినింగే మనం రాసాం, ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్. ఇక నైన్త్ టర్మ్ వాల్యూ -8 బికాజ్ రెస్పెక్టివ్లీ అంటే ఈ రెండు వరుసగా థర్డ్ టర్మ్ 4 అని, నైన్త్ టర్మ్ -8 అని ఇవ్వబడింది కనుక మరొక ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చింది గివెన్ దట్ నైన్త్ టర్మ్ మీన్స్ ఏ 9తో మనం రిప్రజెంట్ చేయొచ్చు ఈక్వల్ టు -8. ఇక్కడ -8కి ఈక్వల్ చేయాలి. నైన్త్ టర్మ్ మీన్స్ ఇక్కడ n ప్లస్లో 9 రాసుకోవచ్చు కనుక an లో. సో ఏ ప్లస్ 9 మైనస్ 1 ఇంటూ డి, 9 టర్మ్స్ కాబట్టి 8 డీస్ యాడ్ చేయాలి ఈజ్ ఈక్వల్ టు -8. సో ఏ ప్లస్ 8d వాల్యూ ఎంత వచ్చింది, -8 అనేది వచ్చింది. ఇది మనకి సెకండ్ ఈక్వేషన్. సో ఇలాంటి ఈక్వేషన్స్ ఇప్పటికే మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం. 1 and 2 ఈక్వేషన్స్, అది కూడా సేమ్ వేరియబుల్స్తో, 2 వేరియబుల్స్తో లీనియర్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్గా ఉన్నప్పుడు, అందులో కూడా ఒక టర్మ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్గా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా వీటిని ఒకదాని కింద ఒకటి రాసి ఎలిమినేషన్ ప్రాసెస్లో చేయొచ్చు అని తెలుసు కాబట్టి ఇక్కడ కూడా మనం ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తే బై యూజింగ్, మనం ఏ మెథడ్ యూజ్ చేస్తున్నామో ఇక్కడ రాస్తున్నాం, ఎలిమినేషన్ మెథడ్. సో ఇది 4th చాప్టర్లో మనం నేర్చుకుంటాం కాబట్టి బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ ఫర్ సాల్వింగ్, వేటిని సాల్వ్ చేయడానికి మనం ఇప్పుడు వాడేది అంటే అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ 1 and 2. ఈ రెండింటిని సాల్వ్ చేయడం కోసం ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్ని యూజ్ చేయగా మనకు వచ్చేటువంటి స్టెప్స్ ఏముంటాయి, ఈ రెండు ఈక్వేషన్స్ ఒకదాని కింద ఒకటి రాసుకోవాలి. జనరల్గా ఇక్కడ డి వాల్యూ ఇక్కడ ఎక్కువ ఉంది కనుక సెకండ్ ఈక్వేషన్ బిగినింగ్ రాసుకుందాం. సో సెకండ్ ఈక్వేషన్లో చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏమిటి, ఏ ప్లస్ 8d ఈజ్ ఈక్వల్ టు -8. ఫస్ట్ ఈక్వేషన్ దాని కింద యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటే ఏ ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ మనం గమనిస్తే సబ్ట్రాక్ట్ చేసినట్లయితేనే అక్కడ ఏలు క్యాన్సిల్ అవుతాయి. బికాజ్ ఏ రెండు సేమ్ ఉన్నాయి కనుక ఎడిషన్ చేస్తే క్యాన్సిల్ అవ్వవు కాబట్టి ఈ ఫస్ట్ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా మనం మైనస్ చేయాల్సి ఉంది. కాబట్టి అన్ని టర్మ్స్కి సింబల్ మారుతుంది, ప్లస్ ఉన్న ప్రతి టర్మ్ మైనస్గా మారింది. సో ఏ క్యాన్సిల్డ్, 8d minus 2d. సో 8d minus 2d value 6d, -8 -4. So both are negative terms. So we have to add -8 and -4. The result is -12 because in addition the symbol doesn't change. మనం ఎడిషన్ చేసేటప్పుడు సింబల్ ఏమీ మారదు కాబట్టి -8 -4 తీసుకుంటే -12 వచ్చింది. It is 6d value. So therefore d is equal to, ఈ 6 మనకి షిఫ్ట్ అయితే -12/6, therefore d వాల్యూ -2 అని చెప్పొచ్చు. సో ఈ ప్రాబ్లంలో ఉన్న టర్మ్స్ -2 డిఫరెన్స్తో వెళ్తూ ఉంటాయంటే రెండు తగ్గుతూ వెళ్తున్నాయని మనకు అర్థమైంది. ఇక ఫస్ట్ టర్మ్ ఎక్కడో స్టార్ట్ అయిందో తెలిస్తే ఇక టోటల్గా ఏ టర్మ్ గురించి మనం చెప్పొచ్చు కాబట్టి d వాల్యూని మనకి తెలిసిన ఈ బోత్ 2 ఈక్వేషన్స్లో ఎక్కడో చోట సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది.
సో డి వాల్యూ మనకు వచ్చింది కనుక ఎలిమినేషన్ ప్రాసెస్లో భాగంగా సబ్స్టిట్యూటింగ్, ఇప్పుడు దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంది. డి ఈజ్ ఈక్వల్ టు -2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ ఉన్న రెండు ఈక్వేషన్స్లో ఏదైనా పర్వాలేదు, ఇదే ఈజీగా ఉంది కనుక చిన్నగా ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. డి ప్లేస్లో -2 రాయాలి, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి కాబట్టి ఏ ప్లస్ 2d అంటే 2 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉందో చూడండి రిజల్ట్ 4. సో ఏ ప్లస్ 2 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు 4. సో ఏ ప్లస్ 2 ఇంటూ -2, సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2s are 4. సో ఏ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 4. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ -4 ఇటు షిఫ్ట్ అయితే +4 అవుతుంది కాబట్టి ఏ వాల్యూ 4 + 4 ఫైనల్లీ 8 అని వచ్చింది. సో ఇప్పుడు మనకి డి అండ్ ఏ తెలిసిపోయి, ఏదైతే ఫస్ట్ టర్మ్ ఏ అనుకున్నామో అది 8 అని, కామన్ డిఫరెన్స్ డి -2 అని అర్థమైంది. అంటే ఈ ప్రోగ్రెషన్ 8తో స్టార్ట్ అవుతూ 2 తగ్గించుకుంటూ మిగిలిన టర్మ్స్ వస్తాయని తెలుస్తుంది. ఇప్పుడు విచ్ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఈజ్ 0? ఈ టర్మ్లో పదాలు రాసుకుంటూ వెళ్ళినప్పుడు ఏ టర్మ్ 0 అవుతుంది. సో మనం ఏం చేద్దాం, ముందుగా ఆ ఏ టర్మో తెలియదు కాబట్టి లెట్ ద nth టర్మ్, ఆ టర్మ్ పేరు ఎన్ఏ అనుకుందాం. లెట్ ద nth టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ అంటే మనకి ఇచ్చినటువంటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క nth టర్మ్ ఈజ్ 0గా తీసుకుందాం. అంటే ఎక్కడో చోట 0 అవుతుంది అని మనం అవుతుందో లేదా ఎంత అవుతుందో చెక్ చేయాలి కాబట్టి ఒకవేళ nth టర్మ్లో 0 వస్తుంది అనుకుందాం. సో మనం ఏమని రాయొచ్చు, nth టర్మ్ మీన్స్ an ఇస్ ఈక్వల్ టు 0. మరి an ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి షుడ్ బి ఈక్వల్ టు 0 ఫర్ ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ n. సో ఇక్కడ ఏ డీలు ఇప్పటికే మనకి కనుక్కోవడం జరిగింది. ఆ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే n ఒకటే మనకు తెలియని వాల్యూ. ప్రెసెంట్ 0కి ఈక్వల్ అవ్వాలంటే n వాల్యూ ఎంత ఉండాలో మాత్రం మనం కనుక్కోవాలి. ఏ ప్లేస్లో చూడండి ఎంత ఉందో 8. సో వీ కెన్ రైట్ 8 ప్లస్ n is unknown value into d value -2 equal to 0. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 8ని షిఫ్ట్ చేస్తే n - 1 into -2 is equal to ఇక్కడ ఏమవుతుంది -8 అవుతుంది, +8 ఇటు వస్తే. సో ఇప్పుడు n వాల్యూ కనుక్కోవడానికి ఇంటూలో సపరేట్గా ఇంటూలో -2 ఉన్నదాన్ని ఇటు బైలోకి పంపించవచ్చు కాబట్టి నెక్స్ట్ స్టెప్లో n - 1 is equal to -8 by -2. సో ఈ మైనస్ బై మైనస్ క్యాన్సిల్ అవుతుంది, 8/2 వాల్యూ 4. సో n ఈజ్ ఈక్వల్ టు ఆ -1 కూడా ఇటు షిఫ్ట్ చేస్తే +1 అవుతుంది కాబట్టి n వాల్యూ ఫైనల్ చూడండి 4 + 1 5 అయింది. అంటే ఇది 0 అవ్వాలంటే nth టర్మ్ n ప్లేస్లో 5 ఉండాలని మనకు అర్థమైంది. సో ఈ ప్రోగ్రెషన్లో అంటే మనం 8 నుంచి స్టార్ట్ చేసి 2 తగ్గించుకుంటూ వచ్చినప్పుడు ఏ పదం 0 అవుతుందని తెలుస్తుంది, 5వ పదం అన్నమాట. దేర్ఫోర్ ఫైనల్గా మన కన్క్లూజన్ అది రాయాలి. సో 5th టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ అంటే మనకి ఈ ప్రాబ్లంలో ఇచ్చిన అరిథమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క 5th టర్మ్ అనేది యాక్చువల్లీ 0కి ఈక్వల్ అవుతుంది. సో ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చెప్పాం. విచ్ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఈజ్ 0, 5th టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఈజ్ 0. అది ఎలా వచ్చింది అనేది మొత్తం ఈ స్టెప్స్లో మనం చూడొచ్చు. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ మోడల్. మీకు ఇంతకుముందే చెప్పినట్లుగా ఏవైనా 2 టర్మ్స్ ఇస్తే ఆ 2 టర్మ్స్ని బట్టి 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఈ విధంగా ఎలిమినేషన్ ప్రాసెస్లో ఆ డి అండ్ ఏ వాల్యూ సాల్వ్ చేయొచ్చు. ఆ తర్వాత అడిగినటువంటి ఏ క్వశ్చన్కైనా మనం ఆన్సర్ చెప్పొచ్చు. పర్టికులర్ టర్మ్ కనుక్కోవాలన్నా, ఏదైనా టర్మ్ 0కి లేదా వేరే నెంబర్కి ఈక్వల్ ఇచ్చి అది ఎన్నో టర్మ్ కనుక్కోవాలన్నా కూడా దీన్ని మనం ఉపయోగించవచ్చు. సో n ఆర్ an ఏదైనా మనం ఇందులోంచి కనుక్కోగలుగుతాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 9 ఇప్పుడు చూద్దాం. The 17th term of an AP exceeds its 10th term by 7. Find the common difference. సో ఇక్కడ క్వశ్చన్ కొంత వెరైటీగా ఇచ్చారు చూడండి. కామన్ డిఫరెన్స్ ఒకటే కనుక్కోమన్నాడు, కానీ ఇక్కడ రిలేషన్ ఇచ్చింది ఏంటంటే 2 వేర్వేరు పదాలు ఎంత అవుతాయో ఇవ్వకుండా 17th టర్మ్ తీసుకుంటే ఎక్సీడ్స్. సో ఎక్సీడ్స్ అంటే ఏమిటి, ఎక్కువ ఉంటుంది, అధిగమించి ఉంటుంది అని అర్థం. 17th టర్మ్ ఎక్కువ ఉంటుందంట దేనికంటే 10th టర్మ్ కంటే. ఎంత అంటే by 7. అంటే 10వ పదం కంటే 17వ పదం కరెక్ట్గా 7 ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి కామన్ డిఫరెన్స్ ఎంత ఉంటుందో మనం గెస్ చేయమంటం జరిగింది. సో మనకి ఎనీహౌ ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎంతో తెలియదు, కామన్ డిఫరెన్స్ కూడా తెలియదు కాబట్టి మళ్ళీ ఎప్పటిలాగే లెట్ ద ఫస్ట్ టర్మ్, ఇప్పుడు ఈ ఏపీ అని ఇచ్చి ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి లెట్ ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద ఏపీ, మనకి ఇచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క ఫస్ట్ టర్మ్ని ఏ అనుకుందాం. కామన్ డిఫరెన్స్, సో ఏదైతే మనం కామన్ డిఫరెన్స్ కనుక్కోవాల్సిన వాల్యూ ఉందో ఎప్పట్లాగే కామన్ డిఫరెన్స్ ఈజ్ జనరల్లీ డినోటెడ్ బై డి. సో డితో సూచిద్దాం. ఏ అండ్ డితోనే మనం రాస్తాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏమేమి రాయాలో. 17th టర్మ్ గురించి రాయాలి, 10th టర్మ్ గురించి రాయాలి. సో జనరల్లీ మనకు తెలుసు nth టర్మ్ an ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డిఎన్. దేర్ఫోర్ ఇప్పుడు 17th టర్మ్ ఎంత అవుతుంది ఈ ప్రాసెస్ ప్రకారం అంటే ఏ 17 కాబట్టి n ప్లేస్లో 17 రాసుకోవచ్చు. అంటే ఏ ప్లస్ 17 మైనస్ 1 ఇంటూ డి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్లస్ 16d అని మాత్రమే మనం చెప్పగలం. ఇది ఎంత అవుతుందో ఇక్కడ ఇవ్వలేదు,
బట్ 17th టర్మ్ని వేరే టర్మ్తో కంపేర్ చేసి ఇవ్వడం జరిగింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 17th టర్మ్ వాల్యూ రాసుకున్నాం ఏడీలో. ఇన్ ద సేమ్ వే 10th టర్మ్ అని క్వశ్చన్లో ఉంది కనుక 10th టర్మ్ కూడా మనం కనుక్కుంటే అంటే ఏ 10 ప్లేస్లో 10 రాసుకుంటే ఏ ప్లస్ 10 minus 1 into d, so it is nothing but a plus 9d. So it is 17th term, it is 10th term. ఇప్పుడు ఈ టోటల్ సెంటెన్స్ ని మనం ఈక్వేషన్ గా చూపించాల్సి ఉంది. 17th term of an AP exceeds its 10th term by 7. అదే విషయం ఇక్కడ రాస్తున్నాం. సో ఇక్కడ 17th term అంటే A17 exceeds మనకి క్వశ్చన్ లో ఇచ్చిందని రాస్తున్నాను A10 by 7. అంటే దీని మీనింగ్ ఏమిటి? 17th term ఎక్కువ ఉండాలి దేనికంటే 10th టర్మ్ కంటే. ఎంత డిఫరెన్స్తో ఉండాలి? 7 ఉండాలి. అంటే దీని మీనింగ్ ఎలా ఉంది? 17th టర్మ్లోంచి 10th టర్మ్ తీసేస్తే 7 రావాలని కానీ, లేదా 17th టర్మ్ రావాలంటే 10th టర్మ్కి 7 యాడ్ చేసుకోవాలని కానీ ఉన్నట్టు. దీనికంటే ఇది ఎక్కువ ఉంది అంటే దీనికి ఇంకా 7 యాడ్ చేసుకుంటే కానీ ఇది రాదనే కదా. సో దీని ఒక ఈక్వేషన్గా మనం ఎలా రాసుకోవచ్చు? ఈ రూపంలో కూడా రాయొచ్చు. సో A17 ఈజ్ ఈక్వల్ టు A10 ప్లస్ 7. ఏదైనా ఒకటే కదా. A17లో A10 తీస్తే 7 వస్తుందని రాసిన A17 అంటే 17th టర్మ్ ఈక్వల్ టు 10th టర్మ్ ప్లస్ 7. సో అందుకే ఇది దీనికంటే 7 ఎక్స్ట్రా ఉందని మనం చెప్తున్నట్టు. ఇప్పుడు వీటి ప్లేస్లో యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది రాసేస్తే A17 మీన్స్ A ప్లస్ 16D ఈజ్ ఈక్వల్ టు A10 ప్లేస్లో A ప్లస్ 9D ప్లస్ 7 అని వస్తుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎందువల్లంటే ఇక్కడ రెండు వైపులా తెలియని పదాలు ఉన్నప్పటికీ ఏ అండ్ ఏ అన్ని ఒకవైపు తీసుకున్నప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోతాయి. ఇటు ఏ ఉంది, సేమ్ ఏ ఇటు కూడా ఉంది కనుక ఇక్కడే మనం ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు. బికాజ్ ఇటు వస్తే ఏ మైనస్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఓన్లీ ఈక్వేషన్ డీలో మిగులుతుంది కనుక ఈ 9D అనేటువంటి టర్మ్ కూడా లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తే నెక్స్ట్ ఈక్వేషన్ మనకి ఏమొస్తుంది? 16D మైనస్ 9D ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది మనకి? 7 అనేది ఉంది. సో చూసాం కదా ఇక్కడ D అనేది కరెక్ట్గా రాద్దాం. 16D minus 9D is equal to 7. So 16D minus 9D is actually 7D. So 7D is equal to 7 కి equal అని తెలుస్తుంది. So D is equal to 7 by 7. Therefore D is equal to మనకి 1 అని వచ్చింది. 7లో 7 1 టైం కాబట్టి. సో అడిగిన మన క్వశ్చన్కి ఆన్సర్ అంటే మనం చెప్పాల్సింది ఓన్లీ కామన్ డిఫరెన్స్ మాత్రమే. ఇందులో కామన్ డిఫరెన్స్ ఒక్కటే మనం చెప్పగలుగుతాం. సో కామన్ డిఫరెన్స్ D is equal to 1 అని చెప్పవచ్చు. ఆ విషయం ఇక్కడే మనకి ఒక షార్ట్ కట్ వేలో చెప్తుంది చూడండి. 10వ పదానికి 17వ పదానికి మధ్యలో అంటే 7 పదాల గ్యాప్ 7 ఉందంటే ప్రతి పదానికి ఒక్కొక్కటి గ్యాప్ ఉందని అర్థం. కాబట్టి D వాల్యూ 1 అని ఇదే బిట్గా ఇస్తే మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 10 ఇప్పుడు చూద్దాం. సో ఈ సెకండ్ పార్ట్లో భాగంగా చేసే చివరి ప్రాబ్లం. వీడియో లెంత్ దృష్టిలో పెట్టుకుని మళ్ళీ మనం ఈ 10th ప్రాబ్లం తాపుతాం. రిమైనింగ్ 7 మళ్ళీ వచ్చే వీడియోలో చేస్తాం. సో 10th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 2 APs have the same common difference. ఇక్కడ క్వశ్చన్లోనే ముందే 2 APs రెండు అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్ ఉన్నాయి వేరువేరుగా, కానీ వాటికి సేమ్ కామన్ డిఫరెన్స్ ఉంది. అంటే రెండు స్టార్ట్ అయిన విధానం వేరైనప్పటికీ ఒకే డిఫరెన్స్తో వెళ్తున్నాయి అనమాట. D వాల్యూ రెండింటికి ఈక్వల్. ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100th టర్మ్స్ ఈజ్ 100. అంటే వాటి 100వ పదాల మధ్య డిఫరెన్స్ చూస్తే మళ్ళీ 100 ఉందంట. అంటే ఫస్ట్ ఏపీలో 100th టర్మ్ తీసుకుని సెకండ్ ఏపీలో 100th టర్మ్ తీసుకుంటే గ్యాప్ 100 ఉంది. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 1000th టర్మ్స్? దీన్ని కొంతమంది స్టూడెంట్స్ సరైన లాజిక్ ఆలోచించకుండా 100 ఇదే బిట్గా ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ 100వ పదానికి మధ్య డిఫరెన్స్ 100 ఉంది కాబట్టి 1000వ పదాల మధ్య డిఫరెన్స్ 1000 ఉంటుందేమో అని పొరపాటుగా అనుకునే అవకాశం ఉంటుంది. బట్ లాజికల్గా ఆలోచించండి. సేమ్ కామన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సేమ్ టర్మ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ మధ్య డిఫరెన్స్ సేమ్ అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ 100వ పదాల మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో 1000వ పదాల మధ్యన డిఫరెన్స్ అంతే ఉంటుంది. అయితే మనం ఎలా లాజికల్గా ఇక్కడ ప్రూవ్ చేసి చెప్తామంటే ఇక్కడ మనం ఏ నెంబర్స్ ఇవ్వలేదు, కేవలం 2 APs అన్నాడు. వాటి డిఫరెన్స్ ఎంత కానీ మొదటి టర్మ్ కానీ తెలియదు కనుక లెట్ ద 2 APs మనం ఫస్ట్ ఏపీ సెకండ్ ఏపీ అని రెండు తీసుకుందాం. ముందుగా ఫస్ట్ ఏపీ అంటే మొట్టమొదటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో లెట్ ఈ రెండింటిని అనుకుంటున్నట్టు మనం ఫస్ట్ ఏపీగా దేని తీసుకున్నాం? జనరల్గా మనం కామన్గా తీసుకునే ఏతో స్టార్ట్ అయ్యి డిఫరెన్స్ D కాబట్టి A ప్లస్ D, A ప్లస్ 2D, A ప్లస్ 3D అండ్ సో ఆన్. ఈ విధంగా వెళ్ళేటువంటి ఏపీ ఫస్ట్ ఏపీ అనుకుందాం. సెకండ్ ఏపీ ఇలాగే ఇదే ప్రాబ్లంలో ఉన్న మరొక అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏమిటి? కామన్ డిఫరెన్స్లో ఏ తేడా లేదు, అంటే సేమ్. ఇక్కడ డిఏ యాడ్ చేయాలి, కానీ ఈ ఏపీ స్టార్ట్ అయిన పదాల్లో తేడా ఉన్నట్టు కాబట్టి ఇక్కడ కూడా ఏ చూపించితే సేమ్ తీసుకున్నట్టు అవుతుంది కనుక వేరే లెటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బీతో స్టార్ట్ అయింది అనుకుందాం. ఇక్కడ ఫస్ట్ టర్మ్ని బీతో డినోట్ చేస్తే నెక్స్ట్ టర్మ్స్ ఏమవుతాయి? కామన్ డిఫరెన్స్ సేమ్ కాబట్టి B ప్లస్ D, B ప్లస్ 2D,
b ప్లస్ 3d అండ్ సో ఆన్ ఈ విధంగా ఉన్నట్టు. ఇప్పుడు మీరు వీటి ఆధారంగా ఫస్ట్ ఏపీలో ఎంత టర్మ్, సెకండ్ ఏపీలో ఎంత టర్మ్గా ఏదైనా రాసుకోవచ్చు. మనం ఏఎన్ అని ఇక్కడ సూచిస్తే ఇక్కడ బిఎన్ అని సూచించవచ్చు. ఎనీహౌ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100 టర్మ్స్ అన్నాడు కాబట్టి దీంట్లో 100th టర్మ్ ఎంత, దీంట్లో 100th టర్మ్ ఎంతో మనం రాస్తాం. సో ఇప్పుడు ముందుగా ఫస్ట్ ఏపీలో 100th టర్మ్ మనం తీసుకుందాం. అంటే ఇప్పుడు మనం జనరల్గా ఏఎన్ ఫార్ములా అంటే ఫస్ట్ ఏపీలో ఏఎన్ తీసుకున్నాం అనుకోండి, ఎంత టర్మ్ మనం ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటాం. అదేవిధంగా బిఎన్ అంటే సెకండ్ ఏపీ అన్ని బిలో బి పదాలతో ఉంది కనుక బి1 బి2 బి3 ఇలా తీసుకుంటే బిఎన్ ఫార్ములా అవుతుంది. ఇక్కడ ఏ వచ్చిన ప్లేస్లో ఇక్కడ బి వస్తుంది. బి ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అవుతుంది. బికాజ్ డిఫరెన్స్ డి రెండింటికి కామనే కానీ స్టార్టింగ్ టర్మ్స్ ఒకటే వేరు వేరు కాబట్టి ఏ ఇక్కడ బిగా మనం తీసుకుంటాం. సో ఇన్ ద సేమ్ వే 100th టర్మ్స్ అన్నప్పుడు ఫస్ట్ ఏపీలో 100th టర్మ్ ఎంత అనేది మనం తీసుకుంటే అంటే ఇప్పుడు మనం అదే విషయం నేను రాస్తున్నాను. 100th టర్మ్ అంటే 100వ పదం ఇన్ ఫస్ట్ ఏపీ మనకి ఇచ్చిన మొట్టమొదటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 100th టర్మ్ అంటే దాన్ని దేంతో సూచించవచ్చు, ఏ100 అని సూచించవచ్చు. సో ఇక్కడ 100 n ప్లేస్లో 100 రాసుకోవచ్చు కనుక ఏమవుతుంది, అది ఇప్పుడు ఇక్కడే కనిపిస్తుంది మనకి. సెకండ్ టర్మ్లో 1d, థర్డ్ టర్మ్లో 2ds లాగా 100th టర్మ్లో 99ds వస్తాయని. అయినా సరే అది ఇక్కడ ఈ ఫార్ములా బట్టి మనం రాస్తే ఏ ప్లస్ 100 మైనస్ 1 ఇంటూ డి. దేర్ ఫోర్ ఏ100 ఎంత అంటే మనం ఏం చెప్పొచ్చు, ఏ ప్లస్ 99d అని చెప్పొచ్చు. అలాగే సేమ్ సెకండ్ ఏపీలో కూడా తీసుకుంటే 100th టర్మ్ ఇన్ సెకండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనకి ఇచ్చిన సెకండ్ ఏపీలో బితో సూచిస్తాం కనుక B100గా దీన్ని రాసుకోవాలంటే ఇక్కడ ఏ వచ్చిన ప్లేస్లో ఇక్కడ బి రావడం తప్ప మిగిలిన మార్పు ఏమీ ఉండదు కాబట్టి ఇట్ ఈస్ బి ప్లస్ 100 మైనస్ 1 ఇంటూ డి బికాస్ డిఫరెన్స్ ఈజ్ సేమ్. సో B100 అనే వాల్యూ ఎంత అంటే బి ప్లస్ 99d అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఫస్ట్ రిలేషన్ డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100th టర్మ్స్ ఈజ్ 100 అంటే ఈ టర్మ్కి ఈ టర్మ్కి మనకి డిఫరెన్స్ కూడా ఈ రెండింటిని తీసివేసినా కూడా 100 రావాలి ఎగ్జాక్ట్గా అని ఇచ్చాడు. సో అదే విషయాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తే గివెన్ దట్ మనకి ఏమి ఇవ్వబడింది, 100th టర్మ్స్ మధ్య డిఫరెన్స్ అంటే ఏ100కి B100కి ఇక్కడ ఏది పెద్ద అయితే అది ఏదైనా తీసుకోవచ్చు. మనం ఏబీల్లో జనరల్లీ రెండు ఉన్న ఏపీల్లో పెద్ద టర్మ్స్ ఉన్నవి మనం ఏగాలు తీసుకున్నాం అనుకుంటే సో ఏ100 మైనస్ B100 వాల్యూ చేస్తే ఎంత రావాలి, 100 రావాలి. మరి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనకు వచ్చిన ఈక్వేషన్స్ ఇందులో రాస్తే ఏ100 అంటే ఏమిటి, ఇది మొత్తం. సో ఏ ప్లస్ 99dలో నుంచి B100 అంటే బి సెకండ్ ఏపీలో ఉన్న 100th టర్మ్ మనం తీసేయాలి. ఈ టర్మ్లో మళ్ళీ రెండు పదాలు ఉన్నాయి కాబట్టి ఈ మైనస్ రెండింటికి వర్తిస్తుంది కనుక మైనస్ ఆఫ్ బి ప్లస్ 99d ఇజ్ ఈక్వల్ టు 100 అని మనకి ఇచ్చినటువంటి రిలేషన్. సో ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీని నుంచి మనం ఏం చెప్పగలము, ఈ మైనస్ రెండింటికి అప్లై చేస్తూ రాసినట్లయితే ఏ ప్లస్ 99d మైనస్ బి మైనస్ 99d ఈజ్ ఈక్వల్ టు 100 అని చెప్పొచ్చు. సో చూసారు కదా ఇక్కడ కూడా మనకి ఇది బి వాల్యూ కరెక్ట్గా రాసినట్లయితే ఈ రెండు చోట్ల మైనస్ అప్లై అయింది. మైనస్ బికి వస్తుంది, మైనస్ 2 ప్లస్ మైనస్ 99d వస్తుంది. సో ఈ ఈక్వేషన్ టోటల్గా ఈ డీలు క్యాన్సిల్ అయిపోతాయి. రెండు చోట్ల సమానంగా ఉన్నాయి కనుక ప్లస్ 99d మైనస్ 99d క్యాన్సిల్ అయ్యి మనకు వచ్చే రిలేషన్ ఏమిటి, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 100. సపోజ్ దీన్నే ఒక ఈక్వేషన్గా మనం తీసుకుందాం. సో వాడు ఇచ్చిన ఈ రిలేషన్ వల్ల మనకు తెలిసేది ఏంటంటే ఈ ఫస్ట్ టర్మ్ ఎంతో తెలియపోయినప్పటికీ వాటి మధ్య డిఫరెన్స్ కూడా 100 ఉండాలి. అంటే 100వ పదాల మధ్య 100 తేడా ఉండాలంటే మొదటి పదాల మధ్య కూడా ఆ 100 డిఫరెన్స్ ఉండాలని మనకు అర్థమైంది. ఇదే విధంగా వాటి 1000వ పదాలు అంటే థౌజండ్స్ టర్మ్స్ మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు ఏ 1000 అని రాస్తాం. 1000వ పదం కాబట్టి ఏ 1000 అంటే ఫస్ట్ ఏపీలో ఏ 1000 అంటే ఏమని రాసుకుంటాం మనం, ఏ ప్లస్ 1000 మైనస్ 1 ఇంటూ డి. మరి 1000 మైనస్ 1 చేస్తే 999 కాబట్టి ఇలా వచ్చింది. అదేవిధంగా B1000 మీన్స్ బి అంటే మొత్తం సెకండ్ ఏపీని సూచించే పదాలు. సెకండ్ ఏపీలో 1000 టర్మ్ ఎంత, ఇక్కడ ఏ వచ్చిన ప్లేస్లో బి వస్తుంది. సో బి ప్లస్ 1000 మైనస్ 1 ఇంటూ డి. సో ఇట్ ఈక్వల్ టు బి ప్లస్ 999d. మరి ఇక్కడ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 1000 టర్మ్స్. సో అదే విషయం మనం ఇక్కడ రాయాలి. సో ఇప్పుడు మనం కనుక్కునేది ఆ క్వశ్చన్లో అడిగిన విషయమే, డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 1000 టర్మ్స్ అంటే 1000వ పదాల మధ్య ఉన్నటువంటి తేడా ఎంతో మనకు తెలియాలంటే ఏ 1000లో నుండి B1000ని తీసివేస్తే ఎంత వస్తుందో మనం చెప్పాలి. ఏ 1000 వాల్యూ అంటే ఇక్కడ రాసాం కదా, సో ఇట్ ఈస్ ఏ ప్లస్ 999d మైనస్ ఆఫ్ దీంట్లోంచి ఏం తీసేయాలి, B1000 అంటే ఈ వాల్యూ మొత్తం.
సో ఇందులో మళ్ళీ రెండు టర్మ్స్గా ఉన్నాయి కనుక మైనస్ ఆఫ్ మొత్తానికి వర్తిస్తుంది కాబట్టి మైనస్ ఆఫ్ బి ప్లస్ 999 డి. సో ఇక్కడ కూడా మనం ఈ బ్రాకెట్ని రిమూవ్ చేసి రాస్తే మైనస్ బి అంటే ఈ బ్రాకెట్లో ఉన్న టూ టర్మ్స్కి మైనస్ అప్లై అవుతుంది కాబట్టి మైనస్ 999 వస్తుంది. సో సేమ్ ఇక్కడ జరిగినట్లుగానే అక్కడ 99 డీస్ ఉంటే ఇక్కడ సేమ్ ఉన్నట్లే 999 డీస్ ప్లస్లోను మైనస్లోను ఉంటాయి కనుక క్యాన్సిల్ అయ్యి చివరికి ఆ వాల్యూ మళ్ళీ ఏం మిగిలింది ఏ మైనస్ బి. అంటే దీన్ని బట్టి ఒక జనరలైజేషన్ మనకి చూడండి, ఏవైనా రెండు ఏపీస్ సేమ్ కామన్ డిఫరెన్స్ కలిగి ఉంటే వాటిలో సపోజ్ ఇలా 100వ పదాల మధ్య ఎంత తేడా అని ఉందో మొదటి పదాల మధ్య అంతే తేడా ఉంది, 1000వ పదాలు తీసుకున్న అంతే తేడా ఉంది. అంటే ఒక్క రెండు టర్మ్స్ మధ్య ఎంత డిఫరెన్స్ అయితే ఉంటుందో ఇంకా దాంట్లోనూ దీంట్లోనూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ డిఫరెన్స్ కూడా మారదు అనేది మనం దీన్ని బట్టి తెలుస్తుంది. సో ఏ మైనస్ బి వాల్యూ ఎంతో ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్లో ఉంది అంతే కదా. సపోజ్ దీన్నే మనం సెకండ్ ఈక్వేషన్గా తీసుకుంటే ఇదంతా ఏం చేస్తే వచ్చింది మనకి A1000 మైనస్ B1000. సో 1000 టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ఏ మైనస్ బి అని వచ్చింది. ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్లో ఆ ఏ మైనస్ బి వాల్యూ 100 అని వచ్చింది. దెర్ఫోర్ ఫైనల్గా ఈ డిఫరెన్స్ కూడా మనం ఎంత చెప్పొచ్చు 100 అనే చెప్పొచ్చు అనమాట. సో ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 ఇక్కడ ఎలాగో 1 అని పేరు పెట్టాం కాబట్టి దాన్ని కూడా ఇక్కడ అప్లై చేస్తే A1000 మైనస్ B1000 అంటే ఫస్ట్ ఏపీలోని 1000 టర్మ్కి సెకండ్ ఏపీలోని 1000 టర్మ్కి మధ్య డిఫరెన్స్ కూడా దేనికి సమానం అవ్వాలి ఏ మైనస్ బికి. ఏ మైనస్ బి అంటే ఆల్రెడీ ఈక్వేషన్ 1లో ఎంత ఉంది 100. సో ఈ వాల్యూ కూడా ఎగ్జాక్ట్లీ 100కి ఈక్వల్ అవుతుందని చెప్పొచ్చు. అంతే తప్ప ఇక్కడ 100వ పదాల మధ్య 100 డిఫరెన్స్ ఉంది కాబట్టి 1000వ పదాల మధ్య 1000 డిఫరెన్స్ అనుకుంటే కరెక్ట్ కాదు. సో మనకి ఏవైనా రెండు సేమ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ మధ్య ఎంత డిఫరెన్స్ అని ఒక ఏపీలో ఇచ్చాడో మిగిలిన ఏది అడిగినా ఏ రెండు సేమ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అడిగినా కూడా మనం అదే డిఫరెన్స్ చెప్పాలి ఒక బిట్గా ఇచ్చినప్పుడు కూడా గుర్తుండాలి. సో దీంతో మనం ఎక్సర్సైజ్ 6.2లో సెకండ్ పార్ట్ని ఎక్కడితో ఆపుతున్నాం. సో రిమైనింగ్ ఇంకా 7 ప్రాబ్లమ్స్ రాబోయే వీడియోలో మనం సాల్వ్ చేస్తాం. So in this way, to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage this attempt, and express your valuable opinion in the comment box. See you later in the next video. Bye.